ప్రసాద్, ఎందుకురా భావనంత కోపం తెప్పిస్తావు? నేనేం చేశాను బావా? అన్నయ్య చూడాలనిపించింది, వచ్చాను, అంతే కదా. ఉద్యోగం లేకుండా వస్తే రక్త చరిత్ర అని తెలుసు కదరా నీకు? చూడాలనిపిస్తే వీడియో కాల్ చేయి, మాట్లాడాలనిపిస్తే ఆడియో కాల్ చేయి, అంతేగాని కలవాలని కలుపుకోవాలంటే మాత్రం తాట తీసేస్తాడు మీ అన్నయ్య, తెలుసు కదా నీకు? పదరా ప్రసాద్, నేను ట్రైన్ ఎక్కిచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఊరుకో బావా, నువ్వు కూడా అన్నయ్యలా మాడుతున్నావు. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ట్రైన్ ఎక్కువా? నువ్వు అలాంటి వైలెంట్ డిసిషన్ తీసుకోకరా ప్రసాద్. అక్కడ యాంటీ మ్యాన్ లాగా వైలెంట్ మ్యాన్ అని ఒకరున్నాడు, అదే మీ అన్నయ్య. అన్నయ్య ఏదో కోపంలో అన్నాడు, ఆ కోపం ఎంతసేపు ఉంటుంది బావా? కారణం లేకుండా వచ్చిన కోపం ఎక్కువసేపు ఉండకపోవచ్చు, కానీ ఆశయంతో వచ్చిన కోపం నువ్వేదో సాధిస్తావని ఆశరా. నువ్వు అది సాధించే వరకు పోతరా ప్రసాద్. నేను మాత్రం ఖాళీగా ఉండి కళ్ళకుంటూ కూర్చున్నా బావా, ట్రై చేస్తున్నా కదా. ఈ రోజుల్లో కష్టపడి ప్రయత్నించేవాడి కన్నా కాసులు పంచేవాడికి ఎక్కువ అవకాశం ఉంటారా ప్రసాద్? అవును బావా, ఈ రోజు టేబుల్ మీద పెట్టే పేపర్ల కన్నా టేబుల్ కింద నుంచి ఇచ్చే నోట్లకి విలువ ఎక్కువ బావా. నువ్వు కూడా అలా ట్రై చేయొచ్చు కదరా. నేను కూడా అలా చేస్తే ఈ రోజు మన ఇద్దరు మాట్లాడుకున్నట్టు ఇంకొకరు మన గురించి మాట్లాడుకుంటారు. కాసులు కురిపిస్తే విలువ వస్తుందేమో గానీ గౌరవం రాదు. ఆయన గౌరవం అనేది స్థాయి బట్టి వస్తుంది, స్థానం బట్టి కాదు. హలో, ప్రసాద్, నేను అర్జెంట్గా బ్యాంక్ వెళ్ళాలి. నువ్వేమనుకోకుండా ట్రైన్ ఎక్కి వెళ్ళిపో. దిగిన తర్వాత ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకు. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా జాగ్రత్తగా వెళ్ళు, అర్థమైందా? అదేంట్రా పొద్దున్న వచ్చు అప్పుడు వెళ్ళిపోతున్నావు? అసలు ఏం జరిగిందంటారా? ఉద్యోగం రాకుండా ఈ ఊర్లో అడుగు పెట్టద్దని చెప్పాను కదా, అసలు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. నానా పోయానని చూడటానికి వచ్చావా? చూసావుగా, ఇంకెళ్ళు. అదిరా జరిగింది. ఓహో, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? అది తెలియక కదరా ఇలా ఊర్లో తిరుగుతున్నాను. సరే, చాలా రోజుల తర్వాత వచ్చావు కదరా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. ఉండటానికి ప్రాబ్లం లేదురా, కానీ అన్నయ్య చేస్తే కోపం వస్తుంది. పట్టుదలతో వచ్చిన కోపం రాది, ప్రతిఫలం వస్తే కానీ పోదు. సర్లే, చాలా టైం అయింది, పద మన ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం. లేని వాడి గురించి ఆలోచిస్తున్నావు గానీ ఇంటికి వచ్చినవాడిని మాత్రం నోటికి ఇష్టం వచ్చి తిట్టి పంపించేశావు. నువ్వేంటో నీ విధానాలేంటో అస్సలు అర్థం కావట్లే బావా. నీకు ఎందుకు వాడంటే అంత కోపం బావా? వాడు పుట్టిన వెంటనే వాడిని అమ్మ నా చేతిలో పెట్టింది. వాడు పుట్టిన 6 నెలలకే అమ్మకి జబ్బు చేసింది. నాన్న అమ్మకి వైద్యం చేయించే స్తోమత లేక, అమ్మకి సరైన వైద్యం అందక అమ్మ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. మాకు అమ్మ లేదనే బెంగతో, నాన్నకి భార్య లేదనే ఆవేదనతో, ఆవిడ లేదనే నిజాన్ని తట్టుకోలేక
నాన్న కూడా అమ్మ దగ్గరికి చేరిపోయారు. అప్పటి నుంచి ఒంటరితనంతో యుద్ధం చేస్తున్నాను. జీవితంలో బంధాలు లేని, చేతిలో డబ్బు లేని నేను బతకడం ఒక ఎత్తైతే, అమ్మా నాన్న లేని వెలితిని తెలియకుండా వాడిని పెంచడం ఒక ఎత్తైపోయింది. ఇందాకేంటంటున్నావు బావా? వాడంటే కోపమా? కాదు బావా, నాకు వాడు ఏమైపోతాడో అన్న భయం. ఏం మాట్లాడుతున్నావు బావ నువ్వు? అవును బావా, డబ్బిచ్చే బలం ముందు ఒంటరితనం కూడా బలగంగా మారుతుంది. వాడి జీవితంలో వాడికి ఏమీ ఇవ్వలేకపోయాను. కనీసం మంచి భవిష్యత్తునివ్వాలనిదే నా తపన. నువ్వు ఉండగా వాడికేంటి బావా? భయపడాల్సిన అవసరం లేదు. నా భయం కూడా అదే బావా. నేను మీ అక్క ఉన్నంత వరకు సరే. మాకేమన్నా అయితే అప్పుడు వాడి పరిస్థితి ఏంటా అని, మాకు పిల్లలు పుడితే వాడిని తెలియకుండా ఎక్కడ దూరం పెడతామోనని మీ అక్క నేను అసలు పిల్లలే వద్దనుకున్నాం. నాకు తమ్ముడైనా మీ అక్క కొడుకైనా మాకన్నీ వాడే బావా. అయ్యో బావా, ఎక్కువ ఆలోచించుకు. అలా ఏం జరగదులే. ఇంత ప్రేమను లోపల దాచుకుని ఎందుకలా మాట్లాడవు మరి? గర్భశత్రువు కూడా ఇంటికి వస్తే అతిథిగా గౌరవించే మనస్తత్వం నాది. అలాంటిది రక్తం పంచుకుని పుట్టిన వాడిని ఎందుకు కాదంటాను? ఎందుకు అలా మాట్లాడానో ఒక్కసారి ఆలోచించు బావా. గుండెల్లో లేని ప్రేమని గొంతులో దాచుకుని, గొంతులో లేని కోపాన్ని చూపించేది వాడి మీద కోపంతో కాదు బావా, వాడి భవిష్యత్తు మీద భయంతో. వాడి గురించి నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు బావా. నేనే కాదు బావా, నా స్థానంలో ఉన్న ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఇలానే ఆలోచిస్తారు, ఇలానే మాట్లాడతారు, ఇలాగే ప్రవర్తిస్తారు.